పార్టీ కానీ రైతులు కానీ ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉంది. మరి ఎప్పుడైతే నాట్ల కాచి మొదలు పెడితే ఎరువుల కాచి ఫస్ట్ నాట్లు విత్తనాలు కల్తీ, తర్వాత ఫెర్టిలైజరు పెస్టిసైడ్స్ అన్నీ కూడా అవి కల్తీ, తర్వాత అకాల వర్షంతో కొన్ని వేల ఎకరాలు ములుగు జిల్లాలో ఖరాబ్ అయిపోతే మొత్తం ఎక్కడెక్కడ పడిపోతే కనీసం ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా ఏ ఒక్కరు కూడా ఏ అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ ఈ ప్రభుత్వము చర్యలు తీసుకోలేదు. మేము ఆ రోజే చెప్పినాం, ఈ రోజు చెప్తున్నాం. మీరు చేసే కార్యక్రమాలలో ప్రతి రైతు చిన్న సన్నకారు రైతులందరూ కూడా మోసపోయి దగపడుతున్నారు. ఈ రోజు పరిస్థితి చూస్తే కొనుగోలు కేంద్రాల దగ్గరనే కిలో 600 నుండి 2 కిలోలు కటింగ్ అవుతుంది. ఆ 2 కిలోలు పోయినా పర్లేదని రైతు మిల్లర్ గారు తీసుకపోతే మిల్లర్లు దగ. ఈ ప్రభుత్వం కానీ ఈ అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ కలెక్టర్ కానీ క్షుణ్ణంగా పరిశీలించి ఈ మిల్లర్లు చేసే దౌర్జన్యం మీద యాక్షన్ తీసుకోకపోతే ఈ రైతుల తరఫున అనేక ఉద్యమాలు చేసి ఈ జిల్లాలో రైతులందరి ఉమ్మడిగా అందరి తయారు చేసి ధర్నాలు రాష్ట్రోకలు కాదు, అవసరమైతే ఎక్కడిదక్కడ కూడా గ్రామాల నుండి మొదలు పెడితే మా జిల్లా మొత్తం కూడా అన్ని ఊర్లలో మొత్తం పెండౌన్ తయారు మొదలు పెడితే రైతులందరూ కూడా ఆమరణ నిరాశ చేసి రోడ్ల మీద ఎక్కడెక్కడే బటాయిస్తారు. ఈ జిల్లా మొత్తం మీద అన్ని ఊర్లలో కూడా కార్యక్రమం చేస్తాం. మేము ఒకటే కోరుకుంటున్నాం, అయ్యా కలెక్టర్ గారు దయచేసి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, ఈ ముఖ్యమంత్రి గారికి రైతుల మీద ఉన్న ప్రేమ లేదు. కలెక్టర్ గారు మంచి ఉన్నతమైన వ్యక్తి కాబట్టి మంచి వ్యక్తి గారికి కలెక్టర్ గారు చొరవ తీసుకొని మరి తగిన సంబంధిత అధికారులను వెంటనే మిల్లర్ల దగ్గర పంపి మిల్లర్ల మీద యాక్షన్ తీసుకొని కటింగ్ లేకుండా మీరు ఎక్కడైతే కటింగ్ చేస్తారో కొనుగోలు కేంద్రాల దగ్గర కటింగ్ చేస్తారు, అట్లానే కొనుగోలు కేంద్రాలు తప్ప మిల్లర్ల దగ్గర కిలో కూడా కట్ చేయకుండా కొనుగోలు చేయాలని కలెక్టర్ గారికి వేడుకుంటున్నాం.